హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ ఉపయోగపడే టిప్ అండి. మనమైతే అల్లం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అల్లం పేస్ట్ కానీ లేదంటే ఫంక్షన్లప్పుడు అల్లం గిరుకోవాలంటే ఇలా ముదిరిన అల్లం అయితే ఇలా పీచులు పీచులుగా ఉంటుంది. అలాగే మనకు తొందరగా తొక్క తీయడానికి రాదనమాట. ఎందుకంటే ఇది వట్టి అల్లం కదా, తొందరగా రాదు పచ్చి అల్లం మాదిరి. అందుకని ఈ విధంగా కనుక చేశారనుకోండి, ఎన్ని కేజీల అల్లాన్నైనా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా తీసేయచ్చు అనమాట. చూడండి, ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసేయండి. తర్వాత ఇలా మనం వడియాలు వేయించే గరిటె ఉంటుంది కదా, దాంట్లో వేసేసి ఇలా కొద్దిగా వేడి చేయండి. ఇది అల్లం లోపల ఉడకదండి, పైన పొట్టు మాత్రమే వేడి అయ్యేటట్టుగా అటు ఇటు ఇలా కదుపుతూ వేడి చేయండి. ఇలా కొద్దిసేపు వేడి చేసిన తర్వాత మనకి హీట్ ఎక్కింది అన్నప్పుడు ఇంకా ఆఫ్ చేసేసేయండి. తర్వాత అది వేడిగా ఉన్నప్పుడే మనమైతే ఒక చాకు తీసుకొని లేదంటే ఒక స్పూన్ కానీ ఏదైనా సరే తీసుకొని మనం పైన పొట్టు తీసామనుకోండి, అసలు అల్లం కొద్దిగా కూడా రాదనమాట. పైన పొట్టు మాత్రమే వస్తుంది. అల్లం అనేది వేస్ట్ కాదు. అలాగే ఎన్ని కేజీలలోనైనా